ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని వదిలేస్తాం. లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతాం. నిన్ను భారమనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒక్కోలా మారిపోతారని. ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కాని మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి. జీవితం నిన్నెప్పుడైనా కష్టాల్లోకి నెట్టేస్తే నాకే ఎందుకు అని ప్రశ్నించకు. నీ పరీక్షకు నన్ను వాడుకో అని ధీమాగా చెప్పు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్లగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ప్రతిరోజు నువ్వు నీతో నువ్వు ఇలా అనుకోవాలి: నాది కాని దానికోసం నేనెప్పుడూ ఆశించను, నాదైతే నేను ఎప్పుడూ వదులుకోను, ఒకరితో నన్ను నేను పోల్చుకోను, ఒకరికి నచ్చినట్లు నేను ఉండను, ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను, నేనెప్పుడూ నాలాగే ఉంటాను. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెబుతాడు, ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. కానీ నిజం చెప్పేవాడు మాత్రం ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. జీవితంలో ఏ వస్తువైనా సరే, ఏ బంధమైనా సరే 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. కేవలం ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివాళ్ల జీవితంలో వెలుగులు నింపుతాయి. చేసింది తప్పు అని తెలియక వాదించేవారితో కంటే, తప్పు అని తెలిసి కూడా బుకాయించే వాళ్లతో స్నేహం వ్యర్థం, బంధం అనవసరం. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్లకి నచ్చినట్లుండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణమే ఆ బంధం ముగిసిపోతుంది. గొడవ జరిగితే కాని బయటపడవు అసలు ఎవరి మనస్సులో ఏముందో. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్లని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్లం అయిపోం. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడేవారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్నవారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే
మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏదీ ఆశించకూడదు. అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. చదువుకున్న ప్రతివారు సంస్కారవంతులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకూడదు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ఇతరులు మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ల దృష్టిలో ఎక్కడ ఉన్నామని. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం ఏడవాల్సిన బాధని దూరం చేస్తాయి. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపించే ప్రేమ కూడా వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. జీవితం అనుకున్నంత సులభమేమీ కాదు. కొన్నిసార్లు ఏం తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకోవాలి, ఎదిగిన తరువాత నోటిని మూసుకోవాలి. ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు, ఎవర్నీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, కానీ లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు వెళ్లే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనము నిమిత్తమాత్రులం, అంతా భగవంతుని చేతుల్లో ఉంది. మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.